Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నా. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనందరం బాగున్నాం. వాతావరణము ఎంత వేడిగా ఉందో, సూర్యుని లోపల జరుగుతున్నటువంటి మార్పులను బట్టి ఈ దినమున భూమి మీద మనుష్యులు వారు ఈ వేడిని యొక్క వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇవన్నీ ముందుగానే దేవుడు మనకు తెలియపరిచాడు. కాబట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి, స్థిరంగా విశ్వాసమందు నిలబడి ఉండాలి. ప్రభు మనకు తోడై ఉన్నాడు, అధైర్యపడకండి. ఇప్పుడు వాక్యం వినడానికి మనము మన హృదయాలను సిద్ధపరచుకుందాం. తలలు వంచి దేవుని వైపునకు చూద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు నామమున నీ పాదముల ఎద్దుకు వచ్చి మేము ప్రార్థిస్తుంటున్నాము. ప్రభా, 69వ దావీదు కీర్తన 13వ వచనంలో వ్రాయబడినట్లుగా, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో అని వ్రాయబడిన ప్రకారం నీవే ఈ యొక్క సమయములో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, అనగా వారు ఏ సమస్యలతో బాధపడుతున్నారో, కుటుంబంలో ఏ విధమైనటువంటి కలతలు కలిగి ఉన్నావో, అన్యాయంగా ఎవరైతే బాధింపబడుతున్నారో, కోర్టు కేసుల్లో చిక్కుకొని పోయారో, ఇంకా అనేక విధములుగా పీడింపబడుతున్నారో, వారందరూ చేస్తున్నటువంటి మొర మీ సన్నిధానం నాకు చేరి ఉన్నదని, ఇదే అనుకూల సమయమని ప్రభా మేము గ్రహించి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రార్థనను ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరని 65వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడిన ప్రకారం మీరే ఈ ప్రార్థనను ఆలకించి వీరికి జవాబిచ్చి దీవించుమని. ప్రభా, నీవు స్వస్థపరిచే దేవుడు కాబట్టి ఎవరెవరైతే ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారో వారందరిని ఇప్పుడే నీవు ముట్టి స్వస్థపరచినందులకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ, గర్భసంచి మీద ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ అన్నింటినీ ప్రభా మీరు ఇప్పుడే స్వస్థపరిచారు, నీకు వందనాలు. ఈ విధంగా బాధపడుచున్నటువంటి నీ బిడ్డలను విడిపించినందులకై నీకు స్తోత్రం. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి నీ మార్గములను మాకు చూపించి అందులో మమ్మల్ని నడిపించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మరి దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి, విసుకక ప్రార్థన చేయుడి, విశ్వాసముతో ప్రార్థన చేయండి. మనం ప్రార్థిస్తున్నాం. బాల్యము నుండి మనం నేర్చుకుంటాం. సండే స్కూల్లో, ఆ తర్వాత యూత్ మీటింగ్స్లో, ఆ తర్వాత అనేక స్థలములలో మనము పెరుగుతున్న కొలది ప్రార్థించడానికి నేర్చుకొంచున్నాం. కానీ ఏ విధంగా ప్రార్థిస్తున్నాం? అనేకులు ఈ దినమున వారు నిరాశ నిస్పృహలో వారు కృంగిపోచుంటున్నారు. ఏమంటే, మేము ఎంతగా ప్రార్థించినా దేవుడు జవాబు ఇవ్వడం లేదు మా ప్రార్థనకు. అసలు దేవుడు మా ప్రార్థనను వింటూ ఉన్నాడా? ఇంకొంతమంది, దేవుడు ఉన్నాడా అసలు? ఎందుకు జవాబు ఇవ్వడం లేదు మా కష్టంలో, మా బాధల్లో, మా దుఃఖంలో అని అనేకులు నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీవు అలాంటి పరిస్థితిలో ఉంటే ఈ వాక్యం నీ కొరకే. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి మనము ఏ విధంగా ప్రార్థించాలి? వాక్యానుసారంగా ఎంతోమంది బోధకులు బోధించి ఉండవచ్చును, మీరు కూడా నేర్చుకొని ఉండవచ్చును, ఆ విధంగా చేస్తూ ఉండవచ్చును. లెట్ ద హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్ టు యూ అండ్ టు మీ. లెట్ ద హోలీ స్పిరిట్ గాడ్ టీచ్ యూ అండ్ మీ. పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరికీ ఆయన బోధించునుగాక. 1988వ సంవత్సరం పోలాండ్ దేశంలో ఒక ఆయన ఆ రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. వర్క్షాప్లోనే ఆయన రైల్వే ఉద్యోగి. వెనుక నుంచి ఇంజిన్ వచ్చి ఆయనకు తగిలినప్పుడు అతను
కింద పడిపోయి తలకు బలంగా గాయమైంది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే, ఇతనికి చాలా పెద్ద దెబ్బనే తగిలింది, ఇతను బ్రతకడము కష్టమే. ఒకవేళ బ్రతికినా ఇతడు వాడిపోయినటువంటి కొత్తిమీరలాగా ఎందుకు పనికి రాకుండా ఉంటాడు, అతని కాళ్ళు చేతులు ఏమీ పనిచేయవు, ఏమీ తనంతట తాను చేసుకోలేడు అని డాక్టర్స్ చెప్తారు. ఆ తర్వాత అతనికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 19 సంవత్సరాలు, 19 ఇయర్స్, 19 సంవత్సరాలు అతడు అలా ఆ బెడ్ మీద పడుకొనే ఉంటాడు, కోమాలో ఉంటాడు, పడుకొనే ఉంటాడు. 19 సంవత్సరాలు అయిన తర్వాత దాదాపుగా 2007వ సంవత్సరంలో అతను ఒకరోజు సడన్గా లేచి కూర్చొని అటు ఇటు నడవడం ప్రారంభించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఆశ్చర్యపోయారు. కుమారులు అప్పుడు చిన్నగా ఉండే, పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి, కూతురికి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి పిల్లలు కలిగారు, అందులో కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. అప్పుడు డాక్టర్స్ వచ్చారు, తర్వాత టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, పత్రిక వాళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ చేశారు. అప్పుడు ఈయన చెప్పినటువంటి జవాబు ఏమిటనంటే, 19 సంవత్సరాలు నేను అలా పడుకొని ఉన్నాను, నేను ఈ దినమున ఈ విధంగా లేచి మరలా నేను అటు ఇటు తిరగడానికి, బలమును తెచ్చుకోవడానికి గల కారణం ఏమిటంటే నా భార్య. ఆమె రాత్రింబగళ్ళు నా ప్రక్కనే కూర్చొని నా చెవిలో ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. నేను వినేటట్లుగా ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. నన్ను బలపరిచేది, నువ్వు భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ధైర్యంగా ఉండని నా భార్య నా కొరకు ప్రార్థన చేసింది. ఎంతోమంది చెప్పారు, ఇంకెన్నాళ్ళు ఇలా చూస్తూ ఊరుకుంటావు, ఆయన ఎందుకు పనికిరాడు కదా, ఇంకా ఆ ఆక్సిజన్ ఏమైతే ఉందో అది తీసేస్తే అతను చనిపోతాడు, ఇంకా ఎన్నాళ్ళు కాచుకొని ఉంటామని నా భార్యకు చెప్పినా కానీ ఆమె ఒప్పుకోలేదు. ఈ దినమున నా భార్య ప్రార్థనను బట్టి నేను సజీవుడనై మళ్ళీ లేచి తిరుగుతున్నాను. ఆమె ప్రార్థనను దేవుడు ఆలకించి నన్ను స్వస్థపరిచి జీవింపచేస్తున్నాడు అనేది ఆయన యొక్క సాక్ష్యం. నా ప్రియమైన సహోదరులారా, ఎంతమంది భర్తలు ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? నీవు నీ భర్త కొరకు ప్రార్థిస్తూ ఉన్నావా? ప్రియమైనటువంటి సహోదరులారా, నా భార్య నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది అని నీవు సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? నీ కుటుంబం ఉన్నదా? మీ యొక్క అనుబంధము, ఆత్మీయ జీవితంలో మీ యొక్క నడక, దేవునితో కూడా కలిసి నడవడము, ఇవన్నీ మీరు కలిసి చేస్తూ ఉన్నారా? ఈ విధంగా తల్లిదండ్రులు వచ్చే సమయానికి పిల్లలు నిద్రిస్తూ ఉంటారు, ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు. నేను అలసిపోయి వచ్చానని భార్య పడుకుంటుంది, నేను అలసిపోయి వచ్చానని భర్త పడుకుంటాడు. తల్లిదండ్రులు ఈ విధంగా వారు ఉంటే, కుటుంబ ప్రార్థన లేక యవన బిడ్డలు లేకపోతే చిన్న పిల్లలు ఆ కుటుంబంలో ఎలా వారు దేవుని యందు పెరగగలరు? అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అని అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలోను 5వ వచనంలోనూ మనం చూస్తాం. ఎలా ఉండాలి? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉండాలి. ఆ తర్వాత ఎఫెసీ పత్రికలో బైబిల్ గ్రంథము మనతో ఈ విధంగా మాట్లాడుచున్నది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆత్మ వలన, జాగ్రత్తగా మనం ఈ వాక్యమును
ధ్యానించినట్లయితే ఎలా ప్రార్థన చేయాలి మనము? ఆత్మ వలన. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మనలో మనస్సు ఉంటుంది, మానవ ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ కూడా మనలో ఉంటాడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను మనస్సుతో ప్రార్థింతును, ఆత్మతో ప్రార్థింతును. మనస్సుతో అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నింటిని బట్టి, మన యొక్క అవసరాలు, మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి బాధలు, వీటన్నిటిని బట్టి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అవి లోక సంబంధమైనవి. మానవ ఆత్మ కూడా మరి దేవుని విషయాలను బట్టి కొన్నింటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇది ఎలా సాధ్యమంటే, వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గమును మనం ఎప్పుడైతే మనము పట్టుకొని ఉంటామో, అపోస్తలుడైన పౌలు ఈ యొక్క 6వ అధ్యాయం ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము మనము 10వ వచనం నుంచి గమనించినట్లయితే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని అంటాడు. మనం ఈ లోక సంబంధంగా బలవంతులమేమో, ధనమును బట్టి మనము బలవంతులమని అనుకునవచ్చును. కొంతమంది తమకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి బలవంతులు అనుకుంటారు. ఇంకొంతమంది సంఘములో తమకున్నటువంటి బలమును బట్టి, అనగా తమ చుట్టూ ఉన్నటువంటి వారు ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అలాంటి వాటిని బట్టి బలవంతులు అనుకుంటూ ఉంటారు. ఇంకా అనేకులు సమాజంలో తమకున్నటువంటి పలుకుబడిని బట్టి మేము బలవంతులం అనుకుంటుంటారు. కానీ ఓ క్రైస్తవుడా, ఈ వాక్యం వినుచున్నటువంటి దేవుని ప్రజలు ఎవరైనా సరే, దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులమై ఉండాలి. ఈ సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు వాటన్నిటి వలన మనం అన్నింటినీ ఎదుర్కొనడానికి కాదు, మనము తప్పించుకొనడానికి మనకు కవచం ఇవ్వబడి ఉంటున్నది. శిరస్త్రాణము తప్పించుకొనడానికి, గాయం కాకుండా. ఆ తర్వాత మనకివ్వబడిన సమస్తము, ఈ కవచం అంతా కూడా మనము ఎదుటివారి దెబ్బలు తప్పించుకొనడానికి. కానీ యుద్ధము చేయడానికి మనకి ఇవ్వబడింది ఏమిటంటే, ప్రతి విశ్వాసి క్రీస్తు నామం ధరించినటువంటి వారు మాత్రమే కాకుండా ఎవరైనా సరే ఈ బైబిల్ గ్రంథములో దేవుడు మాట్లాడినటువంటి మాటలను ఎత్తిపట్టి వాక్యముతో యుద్ధము చేయడమే మనము నిజమైనటువంటి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళమై ఉంటున్నాం. దేవుని వాక్యం అనగా బైబిల్లో ఎన్నో వాగ్దానాలను చూసి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో, ఐగుప్తీలలో వచ్చిన ఏ రోగములలో ఏది మీకు రానిను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడని ఆ వాక్యం బట్టి ప్రార్థించి 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 స్వస్థత కలగకపోతే నిరాశకు లోనైపోతూ ఉన్నారు. అయితే ఏ సమయంలో దేవుడు ఆయన తాను మాట్లాడినటువంటి మాట ద్వారా మనము బలపరచబడ్డామో, ధైర్యము తెచ్చుకొని ఆ మాటలను బట్టి మనము అపవాదిని ఎదిరించుటకు వాక్యం అనే ఆత్మఖడ్గంతో మనము ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలని చెప్పాడు? సమస్త విశ్వాసుల కొరకు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయమని చెప్తూ ఉన్నాడు. మరి నా కుటుంబము నేనేం కావాలి అని మీరు అనుకోవచ్చు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఒక్కటి మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమిటనంటే, దేవుడు ఈ లోకములో మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతకడానికి అన్నీ మనకిచ్చాడు. అప్పులు ఎందుకు అవుతాయి? ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి? ఇన్కమ్ ఎంత ఉంది, దానికంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే అప్పు చేయాల్సి వస్తుంది. రెండవది, నీ చేతికి వచ్చినటువంటి వాటిని
నీవు ప్రార్థించి తీసుకొని ఉంటున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ, నీ శాలరీ వచ్చినప్పుడు అది బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కాగానే, లేకపోతే నీ చేతికి డబ్బులు వచ్చినప్పుడు, ప్రభా ఇది నీవిచ్చావు, నేను కష్టపడి పని చేయడానికి, లేకుంటే వ్యాపారస్తులైతే, బిజినెస్ మెన్ అయితే, ప్రభా ఈ బిజినెస్ చేయడానికి నీవు నాకు జ్ఞానముని ఇచ్చి నన్ను ఆస్వాదించి, ఇదిగో ఈ రాబడిని నాకు ఇచ్చావు, ఈ రాబడిని నీవు దీవించి ఆస్వాదించి, ఇది ఖర్చు కాకమునిపే ఇంకా నూరంతలుగా ఆశీర్వదించి ఇమ్మని మనం ప్రార్థన చేస్తున్నామా? ఈ విధంగా ఇష్టానుసారంగా అప్పు దొరుకుతుంది కదా అని, క్రెడిట్ కార్డు ఉంది కదా అని తీసుకొని అప్పులు చేసుకున్న తర్వాత నా అప్పు తీర్చు ప్రభు అని ప్రార్థన చేస్తే అది ఎలా సాధ్యం చెప్పండి? ప్రార్థించడం యందు మనం ఎప్పుడు కూడా పట్టుదల కలిగి ఉండాలి. మీరు ఒక్కసారి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే 14-15 వచనాల నుంచి ఏమంటాడంటే, ఆకాశమందును భూమి మీదను ప్రతి కుటుంబమో ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచుంటున్నదో అట్టి తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని ప్రార్థన చేస్తున్నాడు పౌలు భక్తుడు. మోకాళ్ళూని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ దినమున మనం ఎటు చూసినా, ఎటు విన్నా, ఎక్కడ మనము చదివినా ఏమనంటే, మా దగ్గరికి రండి, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, మేము ప్రార్థన చేస్తాం మీ కొరకు, మా ప్రార్థన యోధులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, 24 గంటలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేని కొరకు ప్రార్థన చేస్తారు? మంచిదే, నీ కష్టములో నీకు సహకారులుగా ఉండి ఒకరు ప్రార్థించడము, 10 మంది ప్రార్థించడం మేలు. కానీ ఎప్పుడూ కూడా వివాహం కొరకే ప్రార్థన చేస్తూ ఉంటే, బుద్ధి జ్ఞానంలో కొరకే ప్రార్థన చేస్తూ ఉంటే, నీ ఫ్యూచర్ బాగుండాలనే ప్రార్థన చేస్తుంటే నీ ఆత్మ ఏమైపోవాలి? వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్? నీ జీవితంలో గమ్యం ఏమిటి? నీ అంతరంగ పురుషుడు నీ లోపల అన్ని పాపాలు చేయడానికి ప్రోత్సహిస్తూ, దేవునిని విడిచిపెట్టి ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి, దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితం జీవిస్తుంటే, అక్కడ వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, నీ కూతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు, నీ కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నారని నువ్వు ధైర్యం తెచ్చుకొని నెల నెలా డబ్బులు పంపిస్తూ, లేకపోతే ఒక్కసారి డబ్బులు పంపిస్తూ, లేకపోతే గెట్ టుగెదర్ అని, లేకపోతే మీట్ అని, అది అని, ఇదని నీ దగ్గర నుంచి స్పాన్సర్షిప్స్లు తీసుకొని మేము నీ కొరకు ప్రార్థన చేస్తున్నామంటే నీ అంతరంగంలో పురుషుడే బాగలేకపోతే ఎలా దేవుడు వారు చేసేటటువంటి ప్రార్థనకు నీకు జవాబిచ్చి నీ జీవితాన్ని మారుస్తాడు? చాలా జరుగుతున్నాయి బ్రదర్ అద్భుతాలు, అవన్నీ లోక సంబంధమైనవి. నీవు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన నీవు బలపరచబడాలి. ఆ తర్వాత క్రీస్తు నీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించాలని ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఎవరో ఎందుకు నా కొరకు ప్రార్థన చేయాలి బ్రదర్, నేనే వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పగలిగిన స్థితిలో నీవున్నావా? నేనున్నానా? ఈ వాక్యం వినుచున్నటువంటి ఈ సహోదరి లేకపోతే ఈ సహోదరుని అంతరంగ పురుషునిలో శక్తి కలిగి ఉండినట్లు ఆత్మచేత బలపరచు ప్రభా. క్రీస్తు యేసు వీరి హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని యందు సంపూర్ణులు పరిపూర్ణులు కావాలని, దేవుని యొక్క ప్రేమలో వేరుపారి స్థిరపడాలని ప్రార్థించుచున్నాడు మోకాళ్ళ మీద ఉండి. ఇది మనము చేయవలసినటువంటి ప్రార్థన. ఎంతమంది ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎవరైనా చేస్తే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వారు ఇంకా బలపరచబడే ఆత్మలో ఇంకా కోట్లాది మంది కొరకు ప్రార్థించుదురుగాక. ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఈ దినము నుంచి అయినను ఒక్కరైనా ప్రార్థన చేయండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మనము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. 21వ వచనాన్ని అందరూ చూపిస్తారు.
మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవుడు మనకు ఉన్నాడని, ఈ పైనవన్నీ ఏమీ లేకుండా దేవుడు కార్యం చేస్తాడని మాత్రం చెప్తారు. నీకు జవాబు రాదు. అవునా? మర్చిపోయారండి క్రైస్తవులు, మర్చిపోయారు. ప్రార్థన అంటే ఎవరు మీకు తెలియజేయడం లేదు. స్పాన్సర్షిప్లు, గెట్ టుగెదర్లు, తర్వాత మమ్మల్ని వచ్చి కలుసుకోండి. యేసుప్రభువును కాదు కలిసేది, వాళ్ళని ముట్టుకుంటే చాలా. సేవకుని పక్కన నిలబడితే ఎంత ధన్యతో. యేసుప్రభు పక్కన నిలబడితే కూడా అంత సంతోషం ఉండదు మనకి. ఆ సేవకుని పక్కన చాలా గొప్ప సేవకుడు అండి, బలమైనటువంటి వాడు. యేసుప్రభు చెప్పిన మాటలతో మనకు పని లేదు. వీళ్ళు చెప్పిన మాటలు అది తప్పైనా కానీ మీకు కరెక్ట్గానే ఉంటుంది చాలామందికి కదా. మర్చిపోయాము, దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని ప్రేమను మర్చిపోయారు, రక్షణను మర్చిపోయారు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, నీవే స్థితిలో నుంచి పడితివా జ్ఞాపకం చేసుకో, మరలా మొదటి స్థితికి రా, నీ పూర్వపు ప్రేమను నీవు మర్చిపోయావంటాడు. నువ్వు మారు మనసు పొంది మరలా నా వైపున తిరుగుమని చెప్తున్నాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. కాబట్టి మన జీవిత యాత్రలో మనము మర్చిపోయాం. ఒక సర్కస్ కంపెనీ ఉంది, అందులో సింహాలు, పులులు, ఆ తర్వాత చిరుత పులులు ఇవన్నీ ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి. ఆ సర్కస్ కంపెనీని క్లోజ్ చేశారు. అప్పుడు ఈ యజమాని ఏం చేశాడనంటే ఆ సింహాలను, పులులను, చిరుత పులులని తీసుకొని వెళ్ళి అడవిలో వదిలిపెట్టేశాడు. అడవిలో వదిలిపెట్టిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత మనుషులు ఆ బాటలో ప్రయాణం చేస్తున్నప్పుడు, వేటగాళ్ళు అడవిలోనికి వెళ్ళినప్పుడు చూస్తే ఏముంది, ఈ యొక్క సర్కస్ కంపెనీ వాళ్ళు విడిచిపెట్టినటువంటి జంతువులలో చాలా మట్టుకు చీల్చివేయబడి ఉన్నాయి, కొన్ని చనిపోయి ఉన్నాయి. ఎందుకు అని వీరు దానిని తరచి చూచినప్పుడు వారు గ్రహించింది ఏమిటి అని అంటే, సింహాలు, పులులు, చిరుత పులులు ఇవన్నీ ఈ యొక్క క్యాప్టివిటీ అనగా మానవుని దగ్గర అవి ఉండిపోయాయి కనుక అవి తమ న్యాచురల్ ఎబిలిటీ అనగా తమలో ఉన్నటువంటి ఆ యొక్క సహజ లక్షణాలు అవి వాడలేదు, ఉన్నాయి, ఆ జంతువులలో ఉన్నాయి. అంటే వేటాడడము, తమ పైకి వచ్చేటటువంటి వేరే జంతువులను ఎదుర్కొని వాటిని జయించడము, ఈ లక్షణాలన్నీ సింహములో ఉన్నాయి, పెద్ద పులిలో ఉన్నాయి, తర్వాత చిరుత పులిలో ఉన్నాయి. కానీ అవి ఆ సర్కస్లో మనుషుల దగ్గర ఉండడం వలన అవి ఎక్కడా వేటాడలేకపోయాయి. వేరే పులులతో కానీ సింహాలతో కానీ అవి పోట్లాడే ఛాన్స్ వాటికి లేదు. కాబట్టి అవి ఏ విధంగా పోట్లాడాలో మర్చిపోయాయి. కనుక వాటిని సహజంగా ఉండేటటువంటి అడవిలో వాటిని వదిలిపెట్టినప్పుడు తమ సహజమైన జీవిత శైలిలో అవి జీవించలేకపోయాయి అక్కడ. అందుకే వేరే సింహాలు కానీ వచ్చి వీటి మీద పడి దాడి చేసినప్పుడు ఈ సర్కస్ సింహాలు అవి ఎదుర్కోలేకపోయాయి, ఎందుకంటే అవి పోరాడడం మర్చిపోయాయి. దేవుడు ఈ ఉపమానము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఎస్, మనం ఏ విధంగా అపవాదిని ఎదిరించి నిలబడాలో, లోకములో జరుగుతున్నటువంటి వాటిని ఏ విధంగా ప్రార్థన ద్వారా ఎదుర్కోవాలో, ఆత్మీయ జీవితంలో పోరాటంను ఏ విధంగా మనం పోరాడాలో ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. మన అంతరంగ పురుషుడు ఉన్నాడు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి లోకాధికారి యొక్క నడిపింపులో అనేకులు ఉన్నారు. కాబట్టి వారు తమ సహజ సిద్ధమైనటువంటి తమలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థన వలన వచ్చేటటువంటి బలమును వారు పొందలేక వారు ఓడిపోతున్నటువంటి జీవితంని జీవిస్తూ ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఏలియా ప్రార్థన చేశాడు, ఏలియాని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఏలియాలాగా ప్రార్థన చేస్తున్నామని చెప్పేటటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలలో ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆయన ఆకాశము మూసివేయబడి వర్షం పడలేదు. ఆ తర్వాత అతను ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడి వర్షం కురిసింది. కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తాము
అని ప్రార్థన చేస్తున్నారు. ఏం జరుగుతుంది? ఏలియా వల్లే ప్రార్థన చేసినా జవాబు మాత్రం రావడం లేదు. అయినా విశ్వాసులు అక్కడికి పరిగెడుతూ ఉన్నారు. మరి ఏలియా వల్లే ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ప్రార్థనలకు జవాబు రావడం లేదు అని అంటే, రాజుల మొదటి గ్రంథము 17-18 అధ్యాయాలను బాగా చదవండి. దేవుడు మీతో మాట్లాడునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక, మన మనోనేత్రములు వెలిగింపబడునుగాక. అక్కడ ఏమని రాయబడి ఉందంటే 17-18 అధ్యాయం లోపల, ద ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 17 అండ్ చాప్టర్ 18, 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా నీవు ఈ విధంగా చెయ్యు అని చెప్పినప్పుడు ఏలియా ప్రార్థించాడు. హల్లెలూయా. Elijah, he prayed according to the will of God. He obeyed the words of God. He prayed according to the leading of the Holy Spirit, because God wants to shut the skies, heavens. He closed the heavens that it should not rain. ఆకాశము మూసివేయబడి వర్షము కురవకుండుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ చిత్తమును బట్టి ఏలియా ప్రార్థన చేశాడు. అంతేకాని ఏలియా చేసిన తన సొంత శక్తి చేత ఆయన ఆకాశమును మూసివేయలేదు. ఆకాశము తెరవజేయగలిగిన శక్తి ఏలియాకు లేదు. దేవుడు చెప్పిన మాట యందు నమ్మకం ఉంచి విశ్వాసము ద్వారా ఏలియా ప్రార్థించాడు. అనగా, దేవా నీవు చెప్పావు, మరి నేను 3.5 సంవత్సరాలు వర్షము కురవదు అని అహాబు రాజుతో చెప్తే, ఒకవేళ వర్షం పడిందనుకో అప్పుడు నేను అబద్ధికుడిని అవుతాను కదా అని ఏలియా అపనమ్మకముతో అతడు ఉండలే. దేవుడు నాతో చెప్పాడు, అది జరుగుతుంది. దట్స్ ఫెయిత్. అది విశ్వాసం. God has spoken to me. His word has spoken to me. It will come to pass. That's faith. అది విశ్వాసం అంటే. అంతేగాని నాకు ఫలానాది కావాలి, నేను ప్రార్థన చేస్తున్నాను విశ్వాసముతో. ఎవరి విశ్వాసం అది? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మనం ఉన్నామా? లేదు కదా. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని యొక్క చిత్తము నెరిగి ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడానికి మనము దేవుని యందు వేచి ఉండాలి. దేవుని కొరకు వేచి ఉండాలి. దట్స్ ప్రేయర్. దట్స్ ప్రేయర్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా ప్రార్థించడం అంటే ఏదో నీకు కావలసినటువంటి దానిని నీవు పొందుతావు, నీకు గర్భఫలం వచ్చేస్తుంది వెళ్ళు, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది వెళ్ళు, నేను చెప్పాను కదా ప్రార్థించాను వెళ్ళు అనగానే వెళ్ళిపోతున్నారు, జరుగుతున్నాయని అంటూ ఉన్నారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నిజంగా జరిగినటువంటిది. చాలా 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 సంవత్సరాల క్రితం నేను అప్పుడప్పుడే విశ్వాసంలోనికి వస్తున్నాను. క్రైస్తవుణ్ణే, కానీ దేవుని యందు విశ్వాసము నాకు అప్పుడు లేకుండే. ఏదో చర్చికి వెళ్ళాలి, క్రిస్టియన్ని కాబట్టి మా అమ్మ నాన్న నన్ను చర్చికి పంపించారు కాబట్టి నేను వెళ్ళి వచ్చేవాడిని అంతే. కానీ నిజంగా యేసును నేను అంగీకరించి ఆయనతో సహవాసం కలిగి ఉండి నేను ఆయన నామములో ప్రార్థన చేస్తే ఈ విధంగా జరుగుతుంది అనే నమ్మకము, విశ్వాసము, నా పాపములను ఆయన క్షమించి నన్ను రక్షించి విడిపించాడు అనేటటువంటి నిశ్చయత, విశ్వాసము ద్వారా రక్షణ నాకు లేకుండే. కానీ దేవుడు తన చిత్తానుసారంగా నన్ను వెతికి రక్షించి ఆ నరకములో నుండి నన్ను వెతికి బయటికి తీశాడు. దేవుడి నామం నాకు మహిమ కలుగును కాక. ఎక్కడో లేని నరకంలో నుండి అలాంటి జీవితం. అక్కడి నుంచి నన్ను వెతికి రక్షించి బయటికి తీసినప్పుడు ఆయన కొన్ని విషయాలు ఇప్పటికీ నాకు బోధిస్తూనే ఉన్నాడు. నేను అన్నీ నేర్చుకోలే. ఇప్పటికీ దాదాపుగా 1990 నుంచి ఇప్పటివరకు ఇంకా నాకు ఆయన ఒక్కొక్క విషయం బోధిస్తూనే ఉన్నాడు. ప్రభు నాకు బోధిస్తూనే ఉన్నాడు. అలాంటి స్థితి లోపల దేవుడు నాకు నేర్పించాడు.
ఆయన నన్ను వెతికి రక్షించి ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా ప్రార్థించాలని ఆయన నాకు నేర్పించాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, మనం ఎప్పుడు ఏ స్థితిలో పడి ఉంటిమో దాంట్లోంచి లేవనెత్తేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అనే సత్యమును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రార్థించుటకు మనము ఆయన చిత్తము నెరిగి ఉండాలి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. నీ చిత్తం ఏమై ఉన్నది, నేనేమని ప్రార్థన చేయాలి ప్రభా, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? కానీ నీకు అది జరుగుతుంది పో, నీకు ఇది వచ్చేస్తుంది పో, నీవు మా దగ్గర మెంబర్ అయిపో, లేకపోతే ఈ యొక్క గెట్ టుగెదర్లో పాల్గొను, ఇక స్పాన్సర్స్ మీటింగ్లో వచ్చి నేను ఒక 10 ప్రోగ్రాంలు స్పాన్సర్ చెయ్యు, ఇదే మేము ప్రార్థన చేస్తాం. ఎవరి మీద నీ విశ్వాసము, ఎవరి మీద మన నమ్మకం? దేవుని మీద, మనుషులు చేసే ప్రార్థన మీద? మనుషుల ప్రార్థన సహాయం తీసుకోవద్దని నేను చెప్పడం లేదు, కానీ నీవు ప్రార్థన చేయకుండా, నీ అంతరంగములో మార్పు రాకుండా, నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడకుండా, నీవు నవీన స్వభావం ధరించుకోకుండా ఎవరెంత ప్రార్థన చేసినా నీ జీవితంలో అది జరగదు. యోనా ముందుగా ప్రార్థించలేదు, కానీ అతడు చేప కడుపులో ఉండి ప్రార్థించాడు. ఎందుకు? దేవుని చిత్తం నాకు అతడు వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టి ఆ స్థితిలో పడిపోయాడు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి కష్టాలు, శ్రమలు ఎందుకు వచ్చాయి? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడడం లేదు, దేవుని చిత్తానుసారంగా అడగడం లేదు కాబట్టి. అందుకే అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునన్నది. ఆయన చిత్తానుసారమును బట్టి, నా మాటలు కావు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవిని తప్పకుండా ఆలకిస్తాడు. సో వెయిట్ అపాన్ ద లార్డ్, లుక్ టు గాడ్. దేవుని వైపునకు చూడు, ఆయన మీద ఆనుకొని ఉండు. తప్పకుండా దేవుడు నీ మనవిని ఆలకించి ఇస్తాడు. మన చుట్టూ ఉన్నటువంటి శ్రమ, రోగము, బాధ, శత్రువుల స్వభావం, నిన్ను బాధించాలనుకునేటటువంటి వారు, నీ కుటుంబ సభ్యులే వేధించాలనుకునేటటువంటి విధంలో నీవు చిక్కుకొని ఉంటే, ఆస్తి కొరకు, డబ్బు కొరకు, వీటన్నిటి కొరకు ఎంతగానో పోరాటాలు సాగుతూ ఉన్నాయి. స్వార్థముతో మనుషులు నీ ముందు మంచిగానే మాట్లాడతారు, నీ వెనకాల వారు కుటుంబ సభ్యులే నీకు విరోధంగా వారు పన్నాగములు పన్నుచూ ఉంటారు. వీటన్నిటినీ తప్పించుకోవాలి. దాని కొరకు మనం ఏం చేయాలనంటే ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? దేవుని చిత్తం నెరిగినటువంటి ప్రార్థన. ఆయన చిత్తానుసారంగా ప్రార్థించి వాక్యం అనే ఖడ్గమును ధరించినటువంటి వారై ముందుకు సాగిపోటకు దేవుడు మళ్ళీ బలపరిచి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ఆత్మలో వర్ధిల్ల చేయమని బ్రతిమాలుకొంచు ప్రార్థిస్తుంటున్నాను. అంతరంగ పురుషుడు నూతనపరచబడి నవీన స్వభావమును ధరించుకొని నీ చిత్తం నెరిగినటువంటి వారమై నీ ఆజ్ఞకు లోబడి నీ అందరి నమ్మకము, విశ్వాసముతో మేము ప్రార్థించుటకు మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీకు తోడై ఉండును గాక.